ఓకే అమ్మా. సో మనము ఇంతకుముందు సీక్వెన్షియల్ లాజిక్ సర్క్యూట్స్ అనే వాటిని డిస్కస్ చేస్తున్నాము. ఆల్రెడీ ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్తో పాటు మీరు కూడా విన్నారు. సో మనకి ఈ లాజిక్ సర్క్యూట్స్ అనేటివి తెలుగులో ఇంగ్లీష్లో పెద్ద తేడా అనేది ఉండదమ్మా. ఓన్లీ సెంటెన్స్ ఫ్రేమింగ్ అనేది మాత్రమే తెలుగులో మనము చేసుకుంటాం. సో మిగిలినంతా యాజ్ యూజువల్ ఇంగ్లీష్లోనే ఉంటాయన్నమాట. ఓకే, మోస్ట్ ఇవి ఇంగ్లీష్లో గుర్తుపెట్టుకోవడమే ఈజీ అనమాట. ఓకే, మీకు ఆల్రెడీ మేము కొన్ని చెప్తూ ఉన్నాము. సో దాని ప్రకారం మనకు ఇంగ్లీష్లో ఉంటేనే కన్వీనియంట్గా ఉంటుంది. సో అందువల్ల మన ఎక్స్ప్లెనేషన్ అనేది తెలుగులో చెప్తూ ఉన్నా కూడా మనం ఎక్స్ప్లెనేషన్ అనేది మనం తెలుగులో ఇస్తూ ఉన్నా కూడా ఈ టర్మ్స్ ఉన్నాయి కదా, టెక్నికల్ టర్మ్స్. సో ఇవన్నీ మనకు లాజిక్ ఉంది. తర్కము అని తర్కద వలయము అని చెప్పే బదులు లాజిక్ సర్క్యూట్ అని రాయడం వెరీ ఈజీ అనమాట. సో కదా, మనం గుర్తుపెట్టుకునేదానికి కానీ లేక మనం రాసేదానికి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రజెంట్ చేసేదానికి కానీ అర్థం చేసుకునేదానికి అదే మనకు బాగుంటుంది అనమాట. సో అందుకోసం మనము ఆ టర్మినాలజీని అలానే వాడుతూ ఉన్నాం. ఎగ్జామినేషన్లో కూడా యాజ్ ఇట్ ఈస్ మీరు రాయొచ్చు, నో ప్రాబ్లం. ఓకే, మీకు మెటీరియల్ కూడా ఆ విధంగానే ఇస్తాను. దెన్ ఇక్కడ ఈ సీక్వెన్షియల్ లాజిక్ సర్క్యూట్స్ అనేవి ఇంతకుముందు చెప్పినట్టుగా మనము ఆ టైంలో ఇన్పుట్స్ అనేటివి అప్లై చేసినప్పుడు వెంటనే అవుట్పుట్ అనేది మారిపోతుంది. జస్ట్ లైక్ మనం స్విచ్ ఆన్ చేసిన వెంటనే లైట్ వెలిగినట్టుగా, లేక ఆఫ్ చేసిన వెంటనే లైట్ ఆరిపోయినట్టుగా మనకు వెంటనే ఇన్పుట్స్లో అనేటివి మారుస్తూ ఉంటే అవుట్పుట్ అనేది మారిపోతూ ఉంటుంది అనమాట వెంటనే. సో అందులో టైం డిలే అనేది ఉండదన్నమాట. సో అలాంటి సర్క్యూట్స్ని మనము కాంబినేషనల్ లాజిక్ సర్క్యూట్స్ అని పిలుస్తాం అనమాట. ఓకే, సో వాటిని కాంబినేషనల్ లాజిక్ సర్క్యూట్స్ అని పిలుస్తాం. ఇక్కడ ఉంది కదా, సో ఆ విధంగా దానికి ఎగ్జాంపుల్స్ మనం లాస్ట్ సెమిస్టర్లో ప్రాక్టికల్స్లో కూడా చేసి ఉంటాం. నాట్ గేటు, ఆర్ గేటు, అండ్ గేటు, నాండ్ గేటు, దెన్ నార్ గేటు. సో ఇవన్నీ మన ఈ కాంబినేషనల్ లాజిక్ సర్క్యూట్స్కు సంబంధించిన ఎగ్జాంపుల్స్ అనమాట. దెన్ ఇంకా అనదర్ వచ్చేసి సీక్వెన్షియల్ లాజిక్ సర్క్యూట్స్. సీక్వెన్స్ అంటే తెలుసు కదా, సో వరుస క్రమం అనమాట. సో ఒక క్రమంలో అమర్చిన దాన్ని మనం సీక్వెన్స్ అని పిలుస్తామన్నమాట. సపోజ్ మిమ్మల్ని వరుసగా 1 2 3 మీ రోల్ నెంబర్ ప్రకారం 1 2 3 అని క్యూలో నిలబెట్టి డోర్ ఓపెన్ చేసి క్లాస్ రూమ్లోకి మిమ్మల్ని అలో చేశారనుకోండి. సో లాస్ట్లో ఉన్న వ్యక్తి ఫస్ట్ ఎంటర్ అయ్యేదానికి అవకాశం ఉండదు కదా. మనం క్యూలో అంటే ఏ సీక్వెన్స్లో అయితే మిమ్మల్ని నిలబెట్టింటామో సో అదే సీక్వెన్స్లో మీరు లోపలికి ఎంటర్ అవుతూ ఉంటారన్నమాట. కాబట్టి లాస్ట్ వాడు ఎంటర్ అయ్యేదానికి ఫస్ట్ వాళ్ళందరూ ఎంటర్ అయిన తర్వాతనే లాస్ట్ వాడు ఎంటర్ కాగలడు అనమాట. సో అలాంటి సర్క్యూట్స్ను మనము సీక్వెన్షియల్ లాజిక్ సర్క్యూట్స్ అంటాం. అంటే ఇన్పుట్స్ మార్చిన వెంటనే అవుట్పుట్ అనేది మారదు. సో దానికి కొంత టైం అనేది తీసుకుంటుంది. అంటే ముందు ఏమేమైతే ఉన్నాయో వాటన్నింటినీ ప్రాసెస్ చేసిన తర్వాత మనం మార్చిన దాన్ని ప్రాసెస్ చేస్తాం. కాబట్టి ముందు వరుసలో ఉన్న వాటన్నింటినీ ప్రాసెస్ చేసిన తర్వాత ఆర్డర్లో ప్రాసెస్ చేసే సర్క్యూట్స్ని సీక్వెన్షియల్ లాజిక్ సర్క్యూట్స్ అని పిలుస్తామన్నమాట. ఓకే, సో దానికి ఎగ్జాంపుల్స్ ఈ ఫ్లిప్ ఫ్లాప్స్, కౌంటర్స్, రిజిస్టర్స్, వీటన్నింటినీ కూడా మనము తెలుగులో కూడా అలానే రాస్తాము. ఓకే, సో ఇక్కడ ఫ్లిప్ ఫ్లాప్స్ అనేది ఉంది కదా. సో ఫ్లిప్ ఫ్లాప్స్ ఎగ్జాంపుల్స్ చూడండి. ఫ్లిప్ ఫ్లాప్స్, కౌంటర్స్, రిజిస్టర్స్, ఇలాంటివన్నీ అన్నమాట. సో ఇవన్నీ ఈ సీక్వెన్షియల్ లాజిక్ సర్క్యూట్స్కి ఎగ్జాంపుల్స్. బట్ ఇక్కడ మనము డిస్కస్ చేసేది ఈ చాప్టర్లో ఫ్లిప్ ఫ్లాప్స్, రిజిస్టర్స్ అనేటివి డిస్కస్ చేస్తామన్నమాట. సో కౌంటర్స్ ఇఫ్ అట్ ఆల్ ఉంటే వాటిని కూడా మనం కొన్ని బ్రీఫ్గా డిస్కస్ చేద్దాం. ఓకే, అడిషనల్ ఇన్పుట్స్ లాగా అన్నమాట. సో అసలు ఈ ఫ్లిప్ ఫ్లాప్ అనేది ఏంటి అనేది చూసామంటే, సో ఫ్లిప్ ఫ్లాప్ ఈజ్ ఎ బైస్టేబుల్ ఎలక్ట్రానిక్ డివైస్. బైస్టేబుల్ అంటే రెండు స్థిర స్థితులు అనేటివి దానికి ఉంటాయన్నమాట. సో ఏదైనా ఒక స్థితి అనేది స్థిరంగా ఉంది అని అంటే మనము లేక వేరే ఎవరైనా వచ్చి మార్చేంత వరకు ఆ స్థితిలో అది కంటిన్యూ అవుతుందన్నమాట. తన స్థితిని చేంజ్ చేసుకోలేదు.
ఫర్ ఎగ్జాంపుల్ ఒక బుక్ను టేబుల్ మీద పెట్టేసి వెళ్ళిపోయామంటే మళ్ళీ ఎవరో ఒకరు వచ్చి దాన్ని కదిలించేంత వరకు తన స్థితి అనేది మారదన్నమాట. సో దాన్నే మనము స్థిర స్థితి అని పిలుస్తామన్నమాట. అస్థిరంగా సపోజ్సే ఒక పిల్లినో ఒక పామునో లేక ఒక తేలునో టేబుల్ మీద ఉంచి మళ్ళీ రేపు వచ్చి చూసామనుకోండి, ఉంటుంది అక్కడ అది. సో అది ఉండదన్నమాట. సో ఏదో ఒక ప్రాంతానికి అది మారిపోయి ఉంటుంది, అంటే వెళ్ళిపోయి ఉంటుంది. సో అంటే తన స్థితిని మార్చుకున్నాను. అదే బుక్ తీసుకున్నాం అనుకోండి, మనం ఎక్కడ పెట్టింటే అక్కడే ఉండిపోతుంది అనమాట. సో అలాంటి స్థితిని స్థిర స్థితి అని అంట. అలాంటివి ఈ సర్క్యూట్కు, అంటే ఫ్లిప్ ఫ్లాప్ అనే దానికి, ఫ్లిప్ ఫ్లాప్ అంటే నథింగ్ బట్ అది కూడా ఒక సర్క్యూట్ అనమాట. ఓకే. సో ఈ ఫ్లిప్ ఫ్లాప్ కూడా 2 స్థిర స్థితులు అనేటివి ఉంటాయి. ఒకటి ఆన్ స్థితి, ఇంకొకటి ఆఫ్ స్థితి అనేది. సో ఆన్ స్థితి అంటే జస్ట్ లైక్ మనం బల్బు తీసుకున్నామంటే స్విచ్, ఇది లాస్ట్ క్లాస్లో కూడా చెప్పినాను. సో మనం స్విచ్ని ఆన్ చేసి పెట్టి ఉంచాము అని అంటే మళ్ళీ ఎవరైనా ఆఫ్ చేసేంత వరకు అది ఆన్లోనే ఉంటుందన్నమాట. అంటే దానికి ఒక జ్ఞాపక శక్తి అనేది ఉన్నట్టే కదా. ఏ స్థితిలో ఉంచామో ఆ స్థితిలో అది కంటిన్యూస్గా ఉంటుంది, గుర్తుపెట్టుకొని. సో దాన్నే మనం మెమరీ అని పిలుస్తామన్నమాట. మామూలుగా వినేదానికి దానికి లైఫే లేదు కాబట్టి ఇంకా అది మారేదేముంది సార్, అది అలానే ఉంటుంది కదా అని మనకు ఒక డౌట్ వస్తుంది. నో డౌట్, అది ప్రతి ఒక్కరికి వచ్చే డౌటే అన్నమాట. అది కరెక్టే. కాబట్టి దానికి ఒక బుక్ మనము టేబుల్ మీద పెడితే అది ఎవరన్నా వచ్చి మార్చేంత వరకు తన స్థితి మార్చుకోవడం లేదు అని అంటే దానికి మెమరీ ఉంది అని మనం చెప్పవచ్చు. కానీ అది మనం వినేదానికి కొద్దిగా హాస్యాస్పదంగా అనిపిస్తుంది అనమాట. అయినా కూడా దానికి మెమరీ ఉన్నట్టే. మనం ఏ స్థితిలో ఉంచామో ఆ స్థితిలో అది కంటిన్యూస్గా ఉండగలుగుతూ ఉందన్నమాట. ఇన్ కేస్ దాన్ని తీసుకొచ్చి ఓపెన్ చేసి అది కదలకుండా అలానే ఉంచాము అని అంటే దాన్ని ఖచ్చితంగా అదే స్థితిలో ఉంటుందన్నమాట. సో దానికి మెమరీ ఉన్నట్టు. సో ఆ విధంగా ఈ ఎలక్ట్రానిక్ సర్క్యూట్ అయిన ఫ్లిప్ ఫ్లాప్ కూడా మెమరీ అనేది ఉంటుంది. సో దీనికి 2 స్థిర స్థితులు ఉన్నాయి. స్విచ్కి ఆన్ ఆఫ్ అనే 2 స్థిర స్థితులు ఉన్నట్లుగా దీనికి కూడా ఆన్ ఆఫ్ అనే 2 స్థిర స్థితులు ఉంటాయి. కానీ ఇక్కడ ఆన్ అంటే ఏంది, ఆఫ్ అంటే ఏంటి అని అంటే, ఆన్ కావడం అని అంటే అందులో 1 అనే దాన్ని స్టోర్ చేసి పెట్టడం అన్నమాట. మెమరీ ఉందని చెప్పాం కదా దానికి. అంటే అందులో 1 స్టోర్ చేసి ఉంచాము అని అంటే అది ఫ్లిప్ ఫ్లాప్ ఆన్ అయిందని కానీ లేక సెట్ అయిందని కానీ పిలుస్తామన్నమాట. సెట్ కావడం SET అని పిలుస్తామన్నమాట. ఓకే. సో అదేవిధంగా దాన్ని ఆఫ్ చేసామనుకోండి, అంటే దాని యొక్క అవుట్పుట్లో దాంట్లో 0 అనే దాన్ని స్టోర్ చేసాము అని అర్థం. సో దాని యొక్క అవుట్పుట్ అనే దానిలో 0 స్టోర్ అయ్యి ఉంటుంది. సో 0 స్టోర్ అయ్యిందంటే దాన్ని రీసెట్ అని కూడా ఈ ఫ్లిప్ ఫ్లాప్ యొక్క టర్మినాలజీలో చెప్తామన్నమాట. కాబట్టి సెట్ చేయడము, రీసెట్ చేయడము. ఇప్పుడు మామూలుగా మన మొబైల్స్లో కూడా వస్తున్నాయి. మనం ఏదన్నా ఒక సెట్టింగ్స్ను మనం మారుస్తాం. యాక్చువల్గా అది తయారై వచ్చేటప్పుడు ఫ్యాక్టరీ సెట్టింగ్స్ ఏదన్నా ఉండింటాయన్నమాట. బట్ మనకు అనుకూలంగా, మనకు కన్వీనియంట్గా దాన్ని ఆ సెట్టింగ్స్లోకి వెళ్ళి సెట్ చేస్తామన్నమాట. అనుకున్న విధంగా మార్చుకుంటూ వస్తాం. ఇన్ కేస్ మనకు అవన్నీ ఏం నచ్చలేదు, పాతదే నచ్చింది అనుకోండి, సో మనకు ఒక ఆప్షన్ ఉంటుంది సెట్టింగ్లో, రీసెట్ టు ఫ్యాక్టరీ సెట్టింగ్స్ అని. ఓకే, రీసెట్ టు ఫ్యాక్టరీ సెట్టింగ్స్ అని ఉంటుందన్నమాట. సో అంటే దాన్ని మనం రీసెట్ చేస్తున్నాము అని అంటే మళ్ళీ పాత సెట్టింగ్స్లోకి వెళ్ళిపోతూ ఉన్నట్లు అనమాట. సో ఆ విధంగా మనము రీసెట్ చేస్తున్నాము అని అంటే అందులో 0 స్టోర్ చేస్తూ ఉన్నట్టు, 0 ఉంచేసినట్టు, లేక సెట్ చేసాము అని అంటే అందులో 1 అనేది స్టోర్ చేసినట్టు అనమాట. కాబట్టి ఈ ఫ్లిప్ ఫ్లాప్ అనేది ఒక మెమరీ యొక్క బిల్డింగ్ బ్లాక్ అనమాట. అంటే ఒక ఇటుక లాంటి, ఒక బిల్డింగ్కు ఇటుక ఏ విధంగా ఉంటుందో ఒక మెమరీ డివైస్కు ఈ ఫ్లిప్ ఫ్లాప్ అనేది కూడా ఆ విధంగా ఉంటుందన్నమాట. ఓకే. దెన్ మనం నెంబర్ ఆఫ్ బిట్స్, యాక్చువల్గా ఈ ఫ్లిప్ ఫ్లాప్ అనేది ఒకసారి ఒక ఫ్లిప్ ఫ్లాప్లో ఒక బిట్ని మాత్రమే స్టోర్ చేయగలం అనమాట. ఒక బిట్ అంటే అది 0 అయినా కావచ్చు, లేక 1 అయినా కావచ్చు. 1 పెట్టాము అని అంటే అది సెట్ అయిందని చెప్తాం, లేక 0 పెట్టాము అని అంటే రీసెట్ అయింది అని చెప్తామన్నమాట. సో ఆ విధంగా 0ను కానీ లేక 1 అనే దాన్ని కానీ మనం ఇందులో స్టోర్ చేయొచ్చు. ఓకే. సో ఆ విధంగా ఇది ఒక మెమరీ డివైస్.
మనం 2 బిట్లు స్టోర్ చేయాల్సి వచ్చింది అనుకోండి. అప్పుడు 2 ఫ్లిప్ ఫ్లాప్స్ను పక్కన పక్కన పెట్టుకున్నామంటే, ఒకదాని పక్కన ఒకటి ఇలా పెట్టామంటే, ఒక దాంట్లో ఒక బిట్ను స్టోర్ చేసుకుంటాం, ఇంకొక దాంట్లో ఇంకొక బిట్ను స్టోర్ చేసుకుంటాం అన్నమాట. సో అలా 2 పక్కన పక్కన పెట్టి జాయిన్ చేసుకున్నామంటే 2 బిట్స్ను మనం స్టోర్ చేయొచ్చు 2 ఫ్లిప్ ఫ్లాప్స్ను ఉపయోగించి. 4 బిట్స్ను స్టోర్ చేయాలనుకోండి, అలాంటప్పుడు ఎన్ని కావాలి? 4 ఫ్లిప్ ఫ్లాప్స్ కావాలన్నమాట. ఒక బైట్ను స్టోర్ చేయాలనుకోండి, బైట్ అని అంటే 8 బిట్స్ అనమాట. సో 8 బిట్స్ను స్టోర్ చేయాలి అని అంటే 8 ఫ్లిప్ ఫ్లాప్స్ అనేటివి మనం పక్కన పక్కన అరేంజ్ చేసుకోవాలన్నమాట. సో ఆ విధంగా మనం ఈ నెంబర్ ఆఫ్ ఫ్లిప్ ఫ్లాప్స్ను ఉపయోగించి మనకు కావలసినంత మెమరీ అనేదాన్ని మనం ప్రొడ్యూస్ చేసుకోవచ్చు, తయారు చేసుకోవచ్చు అనమాట. లేక కావాల్సినన్ని బిట్స్ను స్టోర్ చేయొచ్చు. సో ఇప్పుడు మనం ఉపయోగించే ఈ మెమరీ డివైజెస్ అన్నీ ఉన్నాయి కదా, లైక్ సే ఒక పెన్ డ్రైవ్ కానీ ఆర్ ఒక హార్డ్ డిస్క్. సో ఇలాంటి వాటిల్లో మనకి ఇలాంటి ఫ్లిప్ ఫ్లాప్స్ అనేటివి ఉంటాయన్నమాట. సో జీరోస్ అండ్ వన్స్ను స్టోర్ చేసేదానికి మనం దీన్ని ఉపయోగిస్తాం. సో ఇది ఈ ఫ్లిప్ ఫ్లాప్ అనమాట. సో బేసిక్ ఫ్లిప్ ఫ్లాప్ అనేది ఎలా ఉంటుంది అనేది మనం చూద్దాం. సో బేసిక్ ఫ్లిప్ ఫ్లాప్ను ఆర్ఎస్ ఫ్లిప్ ఫ్లాప్ అని పిలుస్తూ ఉంటాం మోస్ట్లీ. ఓకే, ఆర్ అని అంటే రీసెట్ అని, ఎస్ అంటే సెట్ అని అర్థం అనమాట. ఓకే, ఆర్ అంటే రీసెట్, ఎస్ అంటే సెట్. సో అందువల్ల దీని పేరు ఆర్ఎస్ ఫ్లిప్ ఫ్లాప్. చూడండి, మనము తెలుగులో రీసెట్ సెట్ అనే దానికి తెలుగులో మనం ట్రాన్స్లేట్ చేసి చూసుకున్నాం అనుకోండి, ఆర్ యొక్క అర్థము ఎస్ యొక్క అర్థము మనకు ప్రాపర్గా కన్వే కాదనమాట. అదే ఆర్ఎస్ అంటే మనకు వెంటనే ఆర్లో ఉన్న రీసెట్ అనేది తెలుస్తుంది, అదేవిధంగా ఎస్లో సెట్ అనేది తెలుస్తుంది అనమాట. సో అందువల్ల మనం ఈ టర్మినాలజీ అనేది ఇంగ్లీష్లో యాజ్ ఇట్ ఈస్ యూజ్ చేసుకోవడమే బెటర్ అనమాట. తెలుగులో అయితే మనం కొద్దిగా ఇబ్బంది పడతాం, గుర్తుపెట్టుకునేదానికి మనం రాసేదానికి కొన్నిసార్లు పొంతన కనిపించేదన్నమాట. ఓకే, సో ఆ విధంగా ఈ ఆర్ఎస్ ఫ్లిప్ ఫ్లాప్ అనేదాన్ని ఇప్పుడు మనం చూద్దాం. సో ఈ ఆర్ఎస్ ఫ్లిప్ ఫ్లాప్ యొక్క సర్క్యూట్ అనేది ఈ విధంగా ఉంటుంది. ఓకే, సో ఇక్కడ మీకు సర్క్యూట్ కనిపిస్తుంది కదా. ఓకే, సో ఈ సర్క్యూట్ అనే దానిలో మనకు 2 నార్ గేట్స్ అనేటివి ఉపయోగించాం. పైన ఒక నార్ ఏ అని రాసాం, కింద నార్ బి అని రాసాం. సో దాని యొక్క ఒక ఇన్పుట్ వచ్చేసి ఆర్ అయితే ఇంకొక ఇన్పుట్ ఎస్. ఓకే, ఒక ఇన్పుట్ ఆర్, ఇంకొక దాని యొక్క ఇన్పుట్ ఎస్ అనమాట. సో ఈ ఫస్ట్ దాని ఇక్కడ ఫీడ్బ్యాక్ చూడండి ఎలా మనము కనెక్ట్ చేసాము. మొదటి నార్ గేట్ యొక్క అవుట్పుట్ను తీసుకొచ్చి రెండవ నార్ గేట్ యొక్క రెండవ ఇన్పుట్గా ఇచ్చాం. రెండవ నార్ గేట్ యొక్క అవుట్పుట్ను తీసుకొచ్చి మొదటి నార్ గేట్ యొక్క ఇన్పుట్కు ఇచ్చామన్నమాట. ఓకే, ఇక్కడ కనిపిస్తుంది కదా క్యూ అనేదాన్ని, మన యారో అనేదాన్ని మీరు గమనించవచ్చు. సో క్యూను తీసుకొచ్చి కింద నార్ గేట్ యొక్క రెండవ ఇన్పుట్గా ఇచ్చాం. వేరే క్యూ బార్ను తీసుకెళ్ళి మనం మొదటి నార్ గేట్ యొక్క రెండవ ఇన్పుట్గా ఇచ్చామన్నమాట. కాబట్టి 2 నార్ గేట్స్కు సంబంధించిన 2 ఇన్పుట్స్ అనేటివి మనకి ఇక్కడ సరిపోయాయి. దెన్ దీని యొక్క వర్కింగ్ ఎలా ఉంటుంది అనేది మనం ఆల్రెడీ ఫస్ట్ ఎంట్రీ గురించి మనం చెప్పినాను. మీరు అర్థం కాకుండా ఉంటే మళ్ళీ ఒకసారి అడగండి, అర్థమైందంటే మనం దీన్ని ఫాస్టర్గా ప్రొసీడ్ అవుతాం. సో ఆర్ ఈక్వల్ టు 0, ఎస్ ఈక్వల్ టు 0. ఇక్కడ మనము ఇంకొక పాయింట్ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, ఈ ఫ్లిప్ ఫ్లాప్స్లో మోస్ట్లీ మనము క్యూ అవుట్పుట్ అనేది తీసుకుంటాం. యాక్చువల్గా మనకు 2 అవుట్పుట్స్ ఉన్నాయి, Q1, క్యూ బార్ అనే 2 అవుట్పుట్స్ అనేటివి ఉన్నాయన్నమాట. కానీ మనం తీసుకోవాల్సింది ఎక్కువగా ఈ క్యూ అవుట్పుట్టే అనమాట. ఓకే, సో క్యూ బార్ను మనం కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు. కాబట్టి క్యూలో ఏ డేటా అయితే స్టోర్ అయిందో దాన్నే మనము ఈ బిట్ స్టోర్డ్ ఇన్ ది ఫ్లిప్ ఫ్లాప్గా చెప్తామన్నమాట. ఈ ఫ్లిప్ ఫ్లాప్లో మనం స్టోర్ చేసిన బిట్ ఏంది అని అంటే క్యూ ఏముంటుందో అదే ఇందులో స్టోర్ అయినట్టు తీసుకోవాలన్నమాట. బట్ ఒకటి క్యూ ఇంకొకటి క్యూ బార్ అంటున్నాం కాబట్టి అవి 2 ఒకదానికొకటి విలోమంగా ఉంటాయి, అంటే కాంప్లిమెంట్గా ఉంటాయన్నమాట. క్యూ 0 అయిందనుకోండి
క్యూ బార్ అనేది ఏం కావాలి, 1కు సమానంగా ఉండాలి. క్యూ ఈజ్ ఈక్వల్ టు 1 అయిందనుకోండి, అప్పుడు క్యూ బార్ అనేది 0 అవుతుంది అనమాట. సో ఆ విధంగా ఈ రెండు ఒకదానికొకటి కాంప్లిమెంట్గా ఉంటాయి. సో అది మనం గుర్తుంచుకోవాలి. ఇంకొక పాయింట్ ఈ సర్క్యూట్లో మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటి అని అంటే, ఎప్పుడైనా ఆర్క్ ఎదురుగా క్యూ ఉంటుంది. ఓకే, ఈ నార్ గేట్ అనే దాని ద్వారా మనం ఈ ఆర్ఎస్ ఫ్లిప్ ఫ్లాప్ను మనము కన్స్ట్రక్ట్ చేసుకుంటే, నిర్మించామంటే, ఆర్ ఇన్పుట్కి ఎదురుగా క్యూ ఉంటుంది, ఎస్ ఇన్పుట్ ఎదురుగా క్యూ బార్ ఉంటుంది. ఇదే ఆర్ఎస్ ఫ్లిప్ ఫ్లాప్ను మనం నాండ్ గేట్స్ను ఉపయోగించి కూడా తయారు చేసుకోవచ్చు అనమాట. కానీ అక్కడ ఈ పర్టికులర్ సర్క్యూట్లో సింబల్స్ అనేటివి ఆపోజిట్గా ఉంటాయి, రివర్స్లో ఉంటాయి అన్నమాట. ఓకే, అప్పుడు అది ఆ నాండ్ గేట్స్ని ఉపయోగించి ఎలా తయారు చేస్తామనే దాన్ని మళ్ళీ ఒకసారి డిస్కస్ చేద్దాం. బట్ టైం బీయింగ్ వచ్చేసి ఈ ఆర్ఎస్ ఫ్లిప్ ఫ్లాప్ యూజింగ్ నార్ గేట్స్ ఎలా ఉంది అనేది చూద్దాం. ఓకే, కాబట్టి ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఆర్కి ఎదురుగా క్యూ, ఎస్కి ఎదురుగా క్యూ బార్ అనమాట. సో ఇప్పుడు ఆర్ ఈక్వల్ టు 0, ఎస్ ఈక్వల్ టు 0 ఉన్నప్పుడు మనం 0 0s ఇస్తూ ఉన్నాం కాబట్టి ఈ నార్ గేట్స్ యొక్క అవుట్పుట్లో ఎలాంటి ఎఫెక్ట్ ఉండదన్నమాట. అంటే రెండు స్విచ్లు ఆఫ్ చేసి ఉంచినట్టు అనమాట. ఆఫ్ చేసి ఉంచితే ఇంకా బల్బు వెలిగే సమస్య ఏం లేదు కదా. సో అంటే 0 ఉంది అని అర్థం అనమాట. ఇన్ కేస్ ఆల్రెడీ క్యూ, ఇప్పుడు మనం స్విచ్ని ఎలా ఉన్నది అలానే ఉంచామనుకోండి, దెన్ బల్బు యొక్క స్టేట్లో ఎలాంటి మార్పు ఉండదు కదా. ఆల్రెడీ అది వెలుగుతూ ఉంటే అది వెలుగుతూనే ఉంటుంది, ఆల్రెడీ అది ఆరిపోయి ఉంటే ఆరిపోయే ఉంటుంది అన్నమాట. కాబట్టి మనం స్విచ్కి ఎలాంటి స్విచ్ని మనం మార్చలేదు అని అంటే, తన పూర్వస్థితి ఏముంటుందో అదే స్థితిలో కంటిన్యూ అవుతుంది అన్నమాట. ఆల్రెడీ వెలుగుతూ ఉంటే అది వెలుగుతూనే ఉంటుంది, లేక ఆరిపోయి ఉంటే అది ఆరిపోయి ఉంటుంది అన్నమాట. ఓకే, వెలగకుండా ఉంటుంది. సో దీన్నే మనము ఇక్కడ ఈ ట్రూత్ టేబుల్లో చూపించాం చూడండి, నో చేంజ్, ఎలాంటి మార్పు ఉండదు అని అర్థం అనమాట. ఓకే, కాబట్టి ఆర్ ఈక్వల్ టు 0, ఎస్ ఈక్వల్ టు 0 ఉన్నప్పుడు ఈ క్యూలో ఎలాంటి మార్పు ఉండదు. చూడండి మనం ట్రూత్ టేబుల్లో క్యూ అనే దాన్ని తీసుకున్నాం తప్ప నాట్ క్యూ బార్ను కన్సిడర్ చేయట్లేదు, ఓన్లీ క్యూను మాత్రమే తీసుకోవాలన్నమాట. కాబట్టి క్యూలో ఎలాంటి మార్పు ఉండదు. అంటే ఆల్రెడీ అది మనము 0 0 అప్లై చేయకముందు అది ఏ స్థితిలో ఉండింటుందో అదే స్థితిలో ఉంటుంది. అందువల్లనే ఇక్కడ యాక్షన్ అని ఇంకోటి రాసామన్నమాట. అంటే ఏం జరుగుతుంది, ఇక్కడ జరిగే పరిణామం ఏంటి అని అంటే, అది తన పూర్వస్థితిలో ఉంటుంది, లాస్ట్ స్టేట్లో ఉంటుంది అన్నమాట. ఓకే, కాబట్టి ఆర్ ఈక్వల్ టు 0, ఎస్ ఈక్వల్ టు 0 అయినప్పుడు తన యొక్క స్థితిలో ఎలాంటి మార్పు ఉండదు. ఇది బాగా గుర్తుంచుకోవాలి మనం. ఇదే ట్రూత్ టేబుల్ నెక్స్ట్ ఫ్లిప్ ఫ్లాప్స్ కూడా స్వల్పమైన మార్పులతో కంటిన్యూ అవుతూ ఉంటుంది. అదేవిధంగా నెక్స్ట్ సర్క్యూట్స్లో కూడా మనకు టైమర్ అని పర్టికులర్గా ఒకటి ఉందన్నమాట, IC555 టైమర్ అని 4వ యూనిట్లో ఉంది. సో ఆ యూనిట్లో కూడా ఈ ఫ్లిప్ ఫ్లాప్స్ని మనం యూస్ చేస్తాం. సో చాలా చోట్ల దీన్ని యూస్ చేస్తాం. సో ఆ యూనిట్లో మళ్ళీ మనం దీన్ని రిమైండ్ చేసుకుంటాం అన్నమాట, గుర్తు తెచ్చుకుంటాం. కాబట్టి ఇది మనం గుర్తుపెట్టుకో ఉండాలి బాగా. సో ఆర్ ఈక్వల్ టు 0, ఎస్ ఈజ్ ఈక్వల్ టు 0 అయినప్పుడు ఈ స్టేట్లో ఎలాంటి మార్పు ఉండదు, అదే ఇక్కడ రాసామన్నమాట. తర్వాత ఆర్ ఈక్వల్ టు 0, ఎస్ ఈక్వల్ టు 1 అయినప్పుడు క్యూ ఈజ్ ఈక్వల్ టు 1 అవుతుంది. దాన్ని అప్పుడు ఆ ఫ్లిప్ ఫ్లాప్ను సెట్ అయింది అని పిలుస్తామన్నమాట. ఓకే, కాబట్టి క్యూ ఈక్వల్ టు 1 ఉన్నిందంటే ఆ ఫ్లిప్ ఫ్లాప్ సెట్ అయింది అని చెప్తాం. ఎందుకు ఆ విధంగా అవుతుంది, క్యూ ఈక్వల్ టు 1 అవుతుందనే చూద్దాం. ఇక్కడ ఆర్ 0 అన్నాం, ఎస్ ఇజ్ ఈక్వల్ టు 1 అని చెప్తాం. సో ఈ నార్ గేట్కు ఏ ఒక్క ఇన్పుట్ మనం గుర్తుంచుకోవాల్సింది, లాస్ట్ సెమిస్టర్లో చదివింది ఒకసారి మనం రిమైండ్ చేసుకోవాలన్నమాట. సో ఎప్పుడైనా ఒక ఇన్పుట్ 1 అయిందంటే ఈ నార్ గేట్కు తన అవుట్పుట్ అనేది ఖచ్చితంగా 0 అవుతుంది. నార్ గేట్ అంటే ఏమని, ఆర్ గేట్ తర్వాత ఒక నాట్ గేట్ వేసుకోవడం. ఆర్ ద్వారం ఏం చేస్తుంది, అది కూడుతుంది అనమాట, తనకు ఇచ్చిన ఇన్పుట్స్ను లాజిక్గా యాడ్ చేస్తుంది అనమాట. అంటే 1 + 0 అంటే 1 అని, 0 + 0 అంటే 0 అని, 1 + 1 అని అంటే 1 అని, అలా ఏ ఒక్క ఇన్పుట్ ఒకటైనా కూడా తన అవుట్పుట్ అనేది 1 అవుతుంది.
కానీ ఇది నార్ గేట్ కదా, ఆర్ గేట్ తర్వాత ఒక నాట్ గేట్ వేయడం. కాబట్టి ఆ నాట్ గేట్కు 1ను ఇన్పుట్గా ఇచ్చామంటే అవుట్పుట్ అనేది 0 అయిపోతుంది అనమాట. అందువల్ల ఈ నార్ గేట్కు ఏ ఒక్క ఇన్పుట్ 1 అయినా కూడా తన అవుట్పుట్ అనేది 0 అవుతుంది అనమాట. సో ఆ గుడ్డి గుర్తు మనం గుర్తుపెట్టుకోవాలి. అఫ్కోర్స్ అది గుడ్డి గుర్తు కాదు, అది ఒక షార్ట్ కట్ అనమాట. ఓకే, కాబట్టి ఏ ఒక్క ఇన్పుట్ 1 అయినా కూడా అవుట్పుట్ అనేది 0. కాబట్టి ఇక్కడ S = 1 అని చెప్పాం. ఇక్కడ చూడండి S = 1 కదా. సో అందువల్ల క్యూ బార్ అనేది 0 అయిపోతుంది అనమాట. క్యూ బార్ 0 అయిందంటే దాన్నే మనము ఈ పైన ఉన్న నార్ గేట్కు ఇస్తూ ఉన్నాం. ఆల్రెడీ ఆర్ 0, ఇప్పుడు క్యూ బార్ అనేది కూడా 0. రెండు ఇన్పుట్స్ 0 కాబట్టి 0 + 0 అంటే 0. మళ్ళీ నాట్ గేట్ ఒకటి ఉంది కాబట్టి బబుల్ ఉంది కదా, అక్కడ 0 మాదిరి ఉంది కదా. సో ఆ నాట్ గేట్ అనేది ఒకటి ఉంది కాబట్టి ఆ 0ను నాట్ గేట్కి ఇచ్చామంటే అవుట్పుట్ అనేది 1 అవుతుంది అనమాట. ఓకే, సో ఆ విధంగా ఇక్కడ ఉంది. సో ఆ విధంగా ఈ నాట్ గేట్ అనేది ఇన్వర్ట్ చేస్తుంది కాబట్టి 0 + 0. సో ఆర్ గేట్ యొక్క అవుట్పుట్ 0 అవుతుంది. ఆ 0ను మనం నాట్ గేట్కి ఇస్తున్నాం కాబట్టి అవుట్పుట్ అనేది 1 అవుతుంది అనమాట. సో Q = 1. సో ఆ విధంగా వెన్ R = 0, S = 1, Q అనేది 1 అయింది. అఫ్కోర్స్ క్యూ బార్ 0, మనకు సంబంధం లేదు. సో అదే ఇక్కడ మనం రాసామన్నమాట. సో Q = 1 అయితే అది సెట్ అయింది అని అర్థం. సో ఒకసారి మనం ఈ RS ఫ్లిప్ ఫ్లాప్లో ఏం జరుగుతుందో బాగా నీట్గా అర్థమైంది అనుకోండి, రిమైనింగ్ ఫ్లిప్ ఫ్లాప్స్ అన్నీ చాలా ఈజీగా ఉంటాయన్నమాట. సో అందువల్ల దీంట్లో కొద్దిగా టైం ఎక్కువ తీసుకున్నా కూడా మనకు దీని యొక్క వర్కింగ్లో కొద్దిగా క్లారిటీ అనేది ఉండాలన్నమాట. ఓకే, సో అందువల్ల మళ్ళీ ఒకసారి కొద్దిగా రిపీటెడ్గానే చెప్తూ ఉన్నాను అనమాట. తర్వాత R = 1, S = 0. ఇప్పుడు మీరు చెప్పొచ్చు R = 1 అయినప్పుడు అవుట్పుట్ ఆఫ్ ఫస్ట్ నార్ గేట్ అంటే అప్పర్ నార్ గేట్ ఏమవుతుంది? సో అవుట్పుట్ అనేది 0 అయిపోతుంది. కాబట్టి R 0, ఇంకా క్యూ బార్తో సంబంధం లేదు. సరే, R = 1 అంటున్నాం కాబట్టి ఇంకా క్యూ బార్ 0 అయినా 1 అయినా మనకు సంబంధం లేదు. ఒక ఇన్పుట్ 1 అయితే చాలన్నమాట. కాబట్టి R 1 కాబట్టి దీని యొక్క అవుట్పుట్ అనేది 0 అవుతుంది. సో ఆ క్యూ అనే దాన్ని తీసుకొచ్చి రెండవ నార్ గేట్కు ఇన్పుట్గా ఇచ్చాం. ఆల్రెడీ S అనేది 0నే, ఇప్పుడు క్యూ అనేది కూడా 0 కాబట్టి అవి రెండు కింద ఉన్న నార్ గేట్కు ఇన్పుట్స్గా ఇచ్చామంటే దాని అవుట్పుట్ 1 అవుతుంది అనమాట. కాబట్టి Q = 0, క్యూ బార్ = 1. క్యూ బార్తో సంబంధం లేదు, ఓన్లీ క్యూ మాత్రమే మనం కన్సిడర్ చేయాలి కాబట్టి ఆ క్యూ అనేది 0 అయింది. సో అదే ఇక్కడ మనం చూపించాం. R = 1 అండ్ S = 0 అయినప్పుడు క్యూ అనేది 0 అయింది. క్యూ 0 అయిందంటే దాన్ని ఏమని చెప్తాం? రీసెట్ అయ్యింది అని పిలుస్తాం. అది క్యాపిటల్ లెటర్స్లో రాసాము చూడండి. సో అలానే మనం ఎగ్జామ్లో కూడా రాయాలన్నమాట. రీసెట్ అయ్యింది అని పిలుస్తాం. తర్వాత R = 1, S = 1. సో అప్పుడు ఈ సర్క్యూట్లో ఏం జరుగుతుంది? R = 1 అండ్ S = 1 అయినప్పుడు మనకు క్యూ అనేది 0నే కావాలి, అదేవిధంగా S అనేది 0నే కావాలి. ఒక ఇన్పుట్ హై అయితే 1 అయితే అవుట్పుట్ 0 అవుతుంది కదా నార్ గేట్. కాబట్టి R అనేది 1, S = 1 అయినప్పుడు క్యూ అనేది 0 అయిపోతుంది, S అనేది కూడా 0 అవుతుంది. సో ఈ క్యూ అండ్ క్యూ బార్లు ఎప్పుడు ఒకదానికొకటి కాంప్లిమెంట్గా ఉండాలి మన థియరీ ప్రకారం. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది? రెండు ఈక్వల్గా ఉన్నాయన్నమాట. సో రెండు ఈక్వల్గా ఉన్నప్పుడు అది వ్యాలిడ్ కాదనమాట, చట్టబద్ధమైన అవుట్పుట్ కాదు. అందువల్ల దాన్ని మనం ఏం చెప్తున్నాం ఇక్కడ? ఇల్లీగల్ అని చెప్తున్నాం. ఇల్లీగల్ అంటే చట్టబద్ధం కాదు అని అర్థం. ఓకే, ఇక్కడ ఇల్లీగల్ యాక్షన్. మరి ఇంకా క్యూ ప్లేస్లో ఏం రాయాలి? మనం 0 రాయాలన్నా లేక 1 రాయాలన్నా అని అంటే అక్కడ మన క్వశ్చన్ మార్క్ అనమాట. సో మనం అది 0 అయినా ఉండొచ్చు లేక 1 అయినా ఉండొచ్చు. అదేంటి సార్ ఇంతకుముందే చెప్పారు ఒక ఇన్పుట్ 1 అయిందంటే అవుట్పుట్ 0 ఖచ్చితంగా అవుతుంది కదా అని మీరు చెప్పారు కదా అని ఒక డౌట్ రావచ్చు. నో డౌట్, అది ప్రతి ఒక్కరికి వచ్చే డౌటే. బట్ ఇక్కడ ఈ క్వశ్చన్ మార్క్ ఎందుకు పెట్టాము డైరెక్ట్గా 0 అని పెట్టకుండా అని అంటే ఫస్ట్ థింగ్ వచ్చేసి క్యూ అండ్ క్యూ బార్
దీని యొక్క ప్రిన్సిపల్ ప్రకారము ఒకదానికొకటి కాంప్లిమెంట్గా ఉండాలి, విలోమంగా ఉండాలి. అది లేదు. అదేవిధంగా ఇలాంటి కండిషన్ను మనం ఇంపోజ్ చేసినప్పుడు అవుట్పుట్ ఖచ్చితంగా క్యూ అనేది ఖచ్చితంగా 0 ఉంటుందా లేక 1 ఉంటుందా అనేది ఎవరు చెప్పలేరు అన్నమాట. ఇలాంటి కండిషన్ ఒకటే నార్ గేట్ తీసుకొని దానికి ఒక ఇన్పుట్ 1 అని ఇచ్చామంటే ఖచ్చితంగా అవుట్పుట్ 0 అవుతుందని చెప్పొచ్చు. కానీ ఇలాంటి ఈ సర్క్యూట్లో రెండు ఇన్పుట్స్ 1 అయినప్పుడు మ్యానుఫ్యాక్చరర్ అంటే దీని తయారీదారు ఈ ఖచ్చితంగా ఈ క్యూ ప్లేస్లో 0 ఉంటుంది లేక 1 ఉంటుందని చెప్పలేడు అనమాట. సో అందువల్లనే అది మన అదృశ్యం అనమాట. సో అందువల్ల అందులో ఒక క్వశ్చన్ మార్క్ వేసి ఇల్లీగల్ అని పక్కన రాస్తాం. చట్ట వ్యతిరేకము లేక చట్టబద్ధమైనది కాదు అని అర్థం అన్నమాట. సో ఆ విధంగా ఈ ఆర్ఎస్ ఫ్లిప్ ఫ్లాప్ యొక్క ట్రూత్ టేబుల్ అనేదాన్ని, నిజ పట్టిక అనేదాన్ని ఫిలప్ చేస్తాము. ఓకే, ఇందులో కూడా 4 ఎంట్రీస్ ఉండేది. సో 4ంటిని మనం బాగా గుర్తుంచుకోవాలి. R=0, S=0 అయితే ఎలాంటి మార్పు అనేది ఉండదు, అంటే తన పూర్వస్థితిలో ఆ ఫ్లిప్ ఫ్లాప్ ఉంటుంది. R=0, S=1 అయినప్పుడు అది సెట్ అవుతుంది, అంటే అవుట్పుట్ అనేది 1 అవుతుంది అన్నమాట. R=1 అండ్ S=0 అయినప్పుడు అవుట్పుట్ 0 అవుతుంది, అంటే ఫ్లిప్ ఫ్లాప్ను రీసెట్ అయింది అని అంటాం. అండ్ R=1, S=1 అయినప్పుడు అది చట్టబద్ధమైన కాదు. సో అందువల్ల ఇల్లీగల్ అని రాస్తాం అనమాట. ఈ ఎంట్రీలో 0నో లేక 1 అని రాయకుండా క్వశ్చన్ మార్క్ అనేది వేస్తాం అనమాట. ఇప్పుడు మనం ఏమేమి చెప్పామో అదంతా మనము పాయింట్ వైజ్ రాస్తాం ఒక్కొక్క ఎంట్రీ. వెన్ R=0 లేక S=0 అయినప్పుడు 0 అనేటివి నార్ గేట్ యొక్క ఇన్పుట్కు అనువర్తించినప్పుడు తన యొక్క అవుట్పుట్లో ఎలాంటి మార్పు ఉండదు, కాబట్టి అది తన పూర్వస్థితిలో ఉండును. ఇది ఫస్ట్ పాయింట్. రెండవది R=0, S= అయినప్పుడు S=1 కాబట్టి క్యూ బార్ అనేది 0 అవుతుంది. సో ఈ పైన ఉన్న నార్ గేట్కు అంటే నార్ ఏ అని చెప్పాము దాన్ని. సో నార్ ఏ యొక్క రెండు ఇన్పుట్లు 1 అవుతాయి కాబట్టి దెన్ అవుట్పుట్ అనేది 1 అవుతుంది. సరే, రెండు ఇన్పుట్లు 0 అవుతాయి కాబట్టి తన యొక్క అవుట్పుట్ అనేది 1 అవుతుంది, అంటే ఫ్లిప్ ఫ్లాప్ సెట్ అయింది అని చెప్తాం. సో దాన్నే మనం ఇక్కడ రాసామన్నమాట. R=0, S=1 అయినప్పుడు నార్ బి యొక్క అవుట్పుట్ అనేది ఖచ్చితంగా 0కు సమానం అవుతుంది. సో అది 0కు సమానమైందని అంటే నార్ ఏ యొక్క రెండు ఇన్పుట్లు 0లు అవుతాయి, అందువల్ల క్యూ అనేది 1కు సమానంగా ఉంటుంది. ఇప్పుడు ఫ్లిప్ ఫ్లాప్ అనేది సెట్ అయింది అని పిలుస్తాం. తర్వాత మూడవ ఎంట్రీ మనం ఏం చెప్పాలి? R=1, S=0 అయినప్పుడు R=1 కాబట్టి నార్ ఏ యొక్క అవుట్పుట్ 0 అవుతుంది, అందువల్ల నార్ బి యొక్క రెండు ఇన్పుట్లు 0లు అవుతాయి కాబట్టి క్యూ బార్ 1 అవుతుంది. సో Q=0 అంటున్నాం కాబట్టి ఫ్లిప్ ఫ్లాప్ రీసెట్ అయింది అని పిలుస్తాం. వెన్ అంటే R=1 అండ్ S=1 అయినప్పుడు ఈ క్యూ అండ్ క్యూ బార్ రెండు 0లు అయిపోతాయి అన్నమాట. ఓకే, రెండు 0 అంటే Q=0 అండ్ క్యూ బార్ 0, కానీ అవి ఒకదానికొకటి విలోమంగా ఉండాలి. ఓకే, ఒకటి 0 అయితే ఇంకొకటి 1 ఉండాలి. సో అలా లేకుండా రెండు సమానంగా ఉన్నాయి కాబట్టి ఈ కండిషన్ మనము ఆ ఫ్లిప్ ఫ్లాప్ మీద మనం ఇంపోజ్ చేయకూడదు. అంటే ఇలాంటి 1 అనే ఇన్పుట్స్ను ఫ్లిప్ ఫ్లాప్కు అనువర్తించకూడదు అన్నమాట. ఇలా అనువర్తించినప్పుడు ఏమవుతుంది, మనం అవుట్పుట్ ఎలా ఉంటుంది అని ఊహించలేమన్నమాట. అది 0 ఉంటుందా లేక 1 ఉంటుందా అని గ్యారంటీగా చెప్పలేము. సో అందువల్ల ఆ ఇన్పుట్స్ను మనం అనువర్తించకూడదు. సో అందువల్లనే దాన్ని ఇల్లీగల్ అని రాస్తాం అన్నమాట. ఓకే, సో ఇది ఈ ఆర్ఎస్ ఫ్లిప్ ఫ్లాప్ యొక్క వర్కింగ్. అండ్ దీని యొక్క సింబల్ అనే దాన్ని మనం చూసామంటే ఇక్కడ చూపించాం చూడండి. సింబల్ వెరీ సింపుల్, ఒక రెక్టాంగిల్ లాగా వేసుకుంటాం. దానికి రెండు ఇన్పుట్స్ ఎస్, ఆర్లు అనేటివి ఉంటాయి. దానికి ఎదురుగా క్యూ అండ్ క్యూ బార్. ఇక్కడ చూడండి అమ్మా, ఎస్ పైన రాసాం, కింద ఆర్ రాసాం. కానీ ఈ సింబల్ అనేదాన్ని మనం సర్క్యూట్ అనేది తీసుకుంటే ఆర్ అనేది పైన రాసి కింద ఎస్ రాసాం, ఆర్కి ఎదురుగా క్యూ ఉంది. కానీ ఈ సింబల్లో ఏముంది, ఎస్కి ఎదురుగా క్యూ ఉంది, ఆర్కి ఎదురుగా క్యూ బార్ ఉంది. ఇదే సింబల్ మనం వాడాలన్నమాట. ఓకే, ఎక్కడైనా మనం ఆర్ఎస్ ఫ్లిప్ ఫ్లాప్ను సింబాలిక్గా రిప్రజెంట్ చేసేటట్టయితే మనం ఇలాంటి సర్క్యూట్ని వాడాలన్నమాట. ఓకే, సో ఇది
నార్ గేట్లను ఉపయోగించి ఆర్ఎస్ ఫ్లిప్ ఫ్లాప్ అనమాట. ఇప్పుడు మనము నాండ్ గేట్లను ఉపయోగించి ఆర్ఎస్ ఫ్లిప్ ఫ్లాప్ను ఎలా కన్స్ట్రక్ట్ చేస్తాము అనేది చూద్దాం. సో మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటి అని అంటే ఆర్ఎస్ ఫ్లిప్ ఫ్లాప్ యొక్క ట్రూత్ టేబుల్ నాండ్ గేట్స్ని ఉపయోగించిన లేక నార్ గేట్స్ని ఉపయోగించిన సేమ్ అనమాట. ట్రూత్ టేబుల్లో ఎలాంటి మార్పు ఉండదు. ఆ ట్రూత్ టేబుల్ అలానే ఉండే విధంగా మన సర్క్యూట్నే మార్చుకోవాలి తప్ప ట్రూత్ టేబుల్ను మార్చకూడదన్నమాట. సో ఈ నాండ్ గేట్స్ని ఉపయోగించినప్పుడు ఈ ట్రూత్ టేబుల్ ఇలానే రావాలి అని అంటే మన సర్క్యూట్ను ఇలా కొద్దిగా మార్చుకోవాలన్నమాట. ఏం చేశాము అనేది చూడండి. ఇక్కడ 2 నార్ గేట్లను అక్కడ ఉపయోగించినట్టుగా ఇక్కడ 2 నాండ్ గేట్లను ఉపయోగిస్తున్నాం. ఫీడ్బ్యాక్ అనేది సేమ్ అన్నమాట. రెండవ దాని యొక్క అవుట్పుట్ను మొదటి దానికి ఒక ఇన్పుట్గా ఇస్తాం, మొదటి దాని అవుట్పుట్ను రెండవ దానికి ఒక ఇన్పుట్గా ఇచ్చామన్నమాట. సో అదేవిధంగా ఇక్కడ మీరు గమనించారంటే మొదటి నాండ్ గేట్ యొక్క ఇన్పుట్ అనేది ఎస్ కాకుండా ఎస్ బార్ అనేది ఉంది. అదేవిధంగా రెండవ నాండ్ గేట్ యొక్క ఇన్పుట్ అనేది ఆర్ కాకుండా ఆర్ బార్ ఉంది. ఈ డిఫరెన్స్ మనము ఐడెంటిఫై చేసుకోవాలి. నార్ గేట్స్ని ఉపయోగిస్తే ఎలా ఉంటుంది, అదేవిధంగా నాండ్ గేట్స్ని ఉపయోగిస్తే ఎలా ఉంటుందనే ఆ డిఫరెన్స్ అనేది వీ హ్యావ్ టు మేక్అవుట్. గుర్తుపెట్టుకున్నామంటే ఒక 2 సార్లు ప్రాక్టీస్ చేసామంటే పేపర్ మీద మనకు ఈజీగా గుర్తుండిపోతుంది. సో ఎలాంటి తప్పు మనం చేయమన్నమాట ఎగ్జామినేషన్ టైంలో. సో అదేవిధంగా ఇక్కడ ఎస్ బారు ఆర్ బార్లు ఇన్పుట్స్గా ఉన్నాయి. కానీ మనం ఎప్పుడు ఈ ట్రూత్ టేబుల్ను గమనించామంటే ఆరు ఎస్ ఇస్తాం కానీ ఆర్ బార్ ఎస్ బార్లు అనేటివి కాదు కదా. సో అందుకోసం మనకు ఎస్ బార్ అనేది మనం ఎస్గా మార్చుకోవాల్సి వస్తే ఏం చేయాలి, ఎస్ను మనము ఒక నాట్ గేట్కి ఇచ్చి ఎస్ బార్గా ఈజీగా మార్చేయచ్చు. ఓకే, మనం ఎస్ బార్ను ఇన్పుట్గా ఇవ్వాలి ఇక్కడ. సో అందువల్ల మనం మనకేమో ఎస్ ఉంది, ఎస్ బార్ను ఇవ్వాలి ఇక్కడ. అందుకోసం మనం ఏం చేయాలి, ఒక నాట్ గేట్ను ఉపయోగిస్తాం. మనం డైరెక్ట్గా నాట్ గేట్నైనా ఇక్కడ యూస్ చేయొచ్చు, లేకుండా ఉంటే నాండ్ గేట్నే ఒక నాట్ గేట్ లాగా యూస్ చేయొచ్చు. నాండ్ గేట్ను ఎలా నాట్ గేట్గా ఉపయోగిస్తాము అంటే ఇవి సార్వత్రిక ద్వారాలు కదా, సార్వత్రిక ద్వారాలు అనమాట. యూనివర్సల్ గేట్స్ అని పిలుస్తాం సార్వత్రిక ద్వారాలు. నార్ గేటును నాండ్ గేట్ను అంటే ఈ గేటును ఉపయోగించి మిగిలిన అన్ని గేట్స్ను మనం తయారు చేసుకోవచ్చు అనమాట. సో అందువల్ల దీన్ని యూనివర్సల్ గేట్ అని పిలుస్తాం, నాండ్ను నార్ను. ఇది లాస్ట్ సెమిస్టర్లో కూడా మనం చదువుకున్నాం అనమాట దీని గురించి. సో ఆ విధంగా ఇక్కడ ఈ నాండ్ గేట్ను ఒక నాట్ గేట్గా ఉపయోగించుకున్నాం. అంటే దాని యొక్క 2 ఇన్పుట్స్ను కలిపి మనం ఒకే ఇన్పుట్గా చేసుకుంటాం అనమాట. ఈ ఇన్పుట్కు మనం ఎస్ అనేది ఇచ్చామంటే దీని యొక్క అవుట్పుట్ అనేది ఎస్ బార్ అవుతుంది. సో అందువల్ల మనము ఎస్ బార్ అనే దాన్ని యూజ్ చేయకుండా ఎస్నే యూజ్ చేస్తాం, బట్ ఒక నాట్ గేట్ ద్వారా ఈ నాండ్ గేట్కి ఇస్తామన్నమాట. సిమిలర్గా ఈ కింద కూడా అనమాట. ఆర్ బార్ను డైరెక్ట్గా ఇవ్వకుండా ఆర్ని ఇస్తాం. సో ఆర్ను ఒక నాట్ గేట్ ద్వారా ఇస్తూ ఉన్నాం అనమాట. సో ఆ విధంగా మనము ఈ నాండ్ గేట్స్ను ఉపయోగించి ఈ ఆర్ఎస్ ఫ్లిప్ ఫ్లాప్ అనే దాన్ని తయారు చేసుకోవచ్చు. ఇక్కడ ట్రూత్ టేబుల్ గమనించారంటే మళ్ళీ మనకు సేమ్ ఉందన్నమాట. అది ఏంటి, ఆర్ ఈక్వల్ టు 0 ఎస్ ఈక్వల్ టు 0 అయితే ఎలాంటి మార్పు ఉండదు, అంటే తన పూర్వస్థితిలోనే ఉంటుంది. ఆర్ ఈక్వల్ టు 0 ఎస్ ఈజ్ ఈక్వల్ టు 1 అయినప్పుడు క్యూ ఈక్వల్ టు 1 అవుతుంది, అంటే ఫ్లిప్ ఫ్లాప్ అనేది సెట్ అవుతుంది. ఆర్ ఈక్వల్ టు 1 ఎస్ ఈజ్ ఈక్వల్ టు 0 అయినప్పుడు క్యూ ఈజ్ ఈక్వల్ టు 0 ఉంటుంది, అంటే రీసెట్ అవుతుంది. ఆర్ ఈక్వల్ టు 1 అండ్ ఎస్ ఈక్వల్ టు 1 అయితే అది ఇల్లీగల్, అంటే చట్టబద్ధమైనది కాదనమాట. సో ఆ విధంగా మనం దీన్ని మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఓకే, సో తర్వాత మనం ఈ ఆర్ఎస్ ఫ్లిప్ ఫ్లాప్ అనే దాన్ని యూజువల్గా పారదర్శక వలయము అని పిలుస్తాం, ట్రాన్స్పరెంట్ సర్క్యూట్ అనమాట. సో ట్రాన్స్పరెంట్ సర్క్యూట్ అంటే పొరపాటున ఏదైనా మనము ఇన్పుట్లు కావాలని కాకుండా పొరపాటున టచ్ అయ్యి మారాయి అనుకోండి, సో అలాంటప్పుడు అవుట్పుట్ అనేది వెంటనే మారిపోతుంది అనమాట. అంతే కదా, పొరపాటున ఆర్ ఈక్వల్ టు 0 ఎస్ ఈక్వల్ టు 0 అని ఉండే దగ్గర ఎస్ ఈక్వల్ టు 1 చేసామనుకోండి బై మిస్టేక్, సో వెంటనే క్యూ ఈక్వల్ టు 1 అయిపోతుంది, అంటే డేటా అనేది మారిపోతుంది.
మనం స్టోర్ చేసిన డేటా మారుతుంది. లేక r=0 s=0 ఉన్న చోట పొరపాటున r=1 చేసామనుకోండి, సో అలాంటప్పుడు ఫ్లిప్ ఫ్లాప్ అనేది రీసెట్ అయిపోయి ఉంటుంది. సో ఇలా మనకు తెలియకుండా లేక అన్ఇంటెన్షనల్లీ, అంటే ఉద్దేశపూర్వకంగా కాకుండా పొరపాటుతో మనం ఏదన్నా ఇన్పుట్ అనేది చేంజ్ చేసాము అని అంటే దాని అవుట్పుట్ అనేది వెంటనే మారిపోతుంది అన్నమాట. సో అంటే మనం పొరపాటు ఎందుకు చేస్తాం సార్, మనం జాగ్రత్తగా చూస్తూ ఉంటాం కదా అట్లా అని అనుకోవచ్చు. కానీ ఇది ఎక్స్పెరిమెంట్ చేసేటప్పుడు పొరపాటున ఒక వైర్ పోయి ఇంకొక వైర్ మీద పడ్డము, లేక మనం ఏదో కనెక్షన్స్ ఇచ్చేదానికి పట్టుకొని ఒక వైర్ను పట్టుకొని చూస్తూ ఉంటాం ఎక్కడ ఇవ్వాలని. అలా ఇచ్చేటప్పుడు పొరపాటున ఈ పిన్నుకు టచ్ అయింది అనుకోండి, ఈ ఫ్లిప్ ఫ్లాప్ యొక్క ఈ పిన్నుకు ఆర్ అనే పిన్నుకు టచ్ అయింది అనుకోండి, దెన్ తన యొక్క అవుట్పుట్ అనేది చేంజ్ అవుతుంది. కాబట్టి ఈ సర్క్యూట్ డిజైన్ చేసుకుంటూ లేక ఎక్స్పెరిమెంట్ చేసేటప్పుడు ఇలాంటి పొరపాట్లు అనేవి జరుగుతూ ఉంటాయి అన్నమాట. సో అలా పొరపాటున మనకి ఈ ఇన్పుట్ అనేది చేంజ్ అయిందంటే అవుట్పుట్ అనేది వెంటనే చేంజ్ అయిపోయి ఉంటుంది. సో అలాంటి ఫ్లిప్ ఫ్లాప్ను మనము ట్రాన్స్పరెంట్ ఫ్లిప్ ఫ్లాప్ అని పిలుస్తాం, పారదర్శక ఫ్లిప్ ఫ్లాప్ అని పిలుస్తాం అన్నమాట. సో మనం మామూలుగా ఇంట్లో కూడా టీవీ చూసేటప్పుడు పొరపాటున పిల్లలు ఏదైనా రిమోట్ను అట్లా టచ్ చేశారంటే ఛానల్ మారిపోతుంది. మనం ఏదో ఇంట్రెస్టెడ్గా చూస్తూ ఉన్న ఛానల్ టక్కర మారిందంటే వీ గెట్ ఇరిటేటెడ్, చికాకు వస్తుంది కదా, వాడిని అరుస్తాం. సో అందుకోసం మనకేముంటుంది, చైల్డ్ లాక్ అనే ఒక ఫెసిలిటీ ఉంటుంది రిమోట్లో. ఏదో ఒక 2 బటన్లను కలిపి ఒత్తి అట్లా పెట్టామనంటే రిమోట్ లాక్ అవుతుంది అనమాట. ఆ తర్వాత ఏ బటన్ నొక్కినా కూడా అది పనిచేయదు, అంటే మనకు కావాల్సిన ఛానల్ను ప్రశాంతంగా చూసుకుంటాం. ఇన్ కేస్ మనమే ఛానల్ను మార్చుకోవాలనుకోండి ఉద్దేశపూర్వకంగా, మళ్ళీ ఆ 2 బటన్లను కలిపి నొక్కి పెట్టామనంటే ఆ రిమోట్ అనేది అన్లాక్. జస్ట్ మన మొబైల్ స్క్రీన్ను లాక్ చేయడము అన్లాక్ చేసినట్టే అనమాట. కొన్నిసార్లు మనకే కాలు పొరపాటున పోతూ ఉంటుంది, టచ్ అయ్యని మనం చెప్తూ ఉంటాం మన ఫ్రెండ్స్కు ఫోన్ చేస్తూ, పొరపాటు వచ్చింది అని. ఎలా జరిగింటుంది, మనకు తెలియకుండా టచ్ అయిపోయి ఉంటుంది, అది కాలు వెళ్ళిపోయి ఉంటుంది. అలా కాకుండా ఉండేదానికి మనం ఏం చేయాలి, స్క్రీన్ను లాక్ చేయాలన్నమాట. కాబట్టి మనము అవసరం లేనప్పుడు ఆ స్క్రీన్ను లాక్ చేసేసామనంటే ఇలాంటి పొరపాటు అనేది జరగదు. అలాంటి ఫెసిలిటీని ఇక్కడ కూడా ఈ ఫ్లిప్ ఫ్లాప్ ఉంది. సో ఇక ఆ ఫెసిలిటీ ఏంటి అంటే క్లాక్. మామూలుగా క్లాక్ అంటే గడియారం అని అంటాం, కానీ దీన్ని క్లాక్ అనే పిలుస్తామన్నమాట మన డిజిటల్ సర్క్యూట్స్లో. ఈవెన్ మైక్రో ప్రాసెసర్స్లో కూడా అలాంటిది మీకు వచ్చే ఉంటుందన్నమాట. ఓకే, సో ఈ క్లాక్ అనే ఇంకొక ఇన్పుట్ను దీనికి యాడ్ చేస్తామన్నమాట. సో ఆ క్లాక్ ఇన్పుట్ను యాడ్ చేసినప్పుడు ఏమవుతుంది అనేది చూద్దాం. సో ఈ సర్క్యూట్ చూడండి, క్లాక్ ఇన్పుట్ అనేది ఎలా మనం అప్లై చేయాలి అంటే ఈ ఆర్ఎస్ ఫ్లిప్ ఫ్లాప్లో ఎలాంటి చేంజ్ అనేది రాకూడదు, అంటే తన యొక్క పర్ఫార్మెన్స్లో ఎలాంటి మార్పు ఉండదు. అంటే R ఎంత పెట్టుకున్నాము, S ఎంత పెట్టుకుంటున్నాము అనే దాన్ని బట్టి Q యొక్క వాల్యూ ఆధారపడి ఉండాలి. కానీ ఈ క్లాక్ అనేది ఏం చేస్తుంది అని అంటే మనము ఈ R/S ఇన్పుట్లను లోపలికి పంపించాలన్నా పంపించకూడదా అనేది ఒక గేట్ లాగా అది ప్రవర్తిస్తుంది అనమాట, ఒక గేట్ కీపర్ లాగా అనమాట. మామూలుగా మనము ఏదైనా ఈ సాఫ్ట్వేర్ కంపెనీల్లో వాటిల్లో చూస్తుంటాం కదా, గేట్ అనేది ఎప్పుడు క్లోజ్ అయి ఉంటుంది. ఒక కార్డు ద్వారా అట్లా స్వైప్ చేశారంటే గేట్ ఓపెన్ అవుతుంది, వెళ్ళిపోతారు. కాబట్టి ఎవరంటే వాళ్ళు లోపలికి పోకుండా ఎప్పుడు పడితే అప్పుడు లోపలికి వెళ్లకుండా అది లాక్ అయి ఉంటుంది అనమాట. సో అదేవిధంగా ఈ S/R ఇన్పుట్స్ అనేటివి లోపలికి ఫ్లిప్ ఫ్లాప్ వరకు డైరెక్ట్గా చేరకుండా మనం ఒక గేట్ అనేదాన్ని ఇక్కడ పెట్టుకుంటామన్నమాట, ఆ గేట్ కంట్రోల్. సో దాన్నే ఇక్కడ క్లాక్ అని పిలుస్తామన్నమాట. సో ఈ క్లాక్ని ఎలా అప్లై చేయాలి అనే దాన్ని ఈ సర్క్యూట్లో చూపించాం. ఇదంతా ఆర్ఎస్ ఫ్లిప్ ఫ్లాప్, అది నార్ గేట్స్తో కానివ్వండి లేక నాండ్ గేట్స్తో కానీ ఆ పైన చూపించిన సర్క్యూట్ అనేది ఉండి ఉంటుందన్నమాట. దెన్ దీనికి ఇన్పుట్స్లో మనము 2 అండ్ గేట్స్ని ఉపయోగిస్తామన్నమాట. పైన ఉన్న అండ్ గేట్కు ఎస్ అనే దాన్ని ఇన్పుట్ ఇస్తాం, అది చూపించలేదు మా ఇక్కడ. సో ఇక్కడ ఎస్ అనే ఇన్పుట్ ఏమైతే ఉంటుందో అదే ఎస్ను ఇక్కడ కూడా వేసాం. అదేవిధంగా కింద ఉన్న అండ్ గేట్కు ఇక్కడ ఆర్ ఉంది కదా, అదే ఆర్ ఇన్పుట్ అనేది ఇక్కడ ఉంటుంది. కాబట్టి పైన ఎస్ కింద ఆర్ అనేటివి ఈ అండ్ గేట్స్ యొక్క ఇన్పుట్స్గా ఉన్నాయి. ఇంకా రెండవ ఇన్పుట్ అంటే మధ్యలో ఉన్నది ఏంటి అని అంటే క్లాక్.
దాన్ని సిఎల్కే అనే దాంతో సూచిస్తామన్నమాట. సో ఆ క్లాక్ అనేదాన్ని మనం ఇక్కడ ఈ రెండవ ఇన్పుట్గా చూపిస్తూ ఉన్నాం. సో ఇక్కడ ఏం జరుగుతుంది, ఈ క్లాక్ను రెండు అండ్ గేట్స్కు రెండవ ఇన్పుట్స్గా ఇస్తూ ఉన్నాం కాబట్టి ఇన్ కేస్ క్లాక్ను మనము 0 చేసామనుకోండి, ఎస్ ఆర్ల యొక్క విలువలు ఎంత ఉన్నా కూడా ఈ అండ్ గేట్ యొక్క అవుట్పుట్స్ అనేవి 0 0 అయిపోతాయి. అంతే కదా. అండ్ గేట్ ఏం చేస్తుంది, హెచ్చింపు చేస్తుంది, లాజిక్గా హెచ్చింపు చేస్తుంది. సో 0 ఇంటూ ఎనీథింగ్ ఈజ్ ఈక్వల్ టు 0నే కదా. కాబట్టి ఎస్ యొక్క వాల్యూ 1 ఉన్నా 0 ఉన్నా క్లాక్ 0 అయిపోయిందంటే ఎస్ ఈజ్ ఈక్వల్ టు 0 అయిపోతుంది. అంటే ఈ ఎస్ ఇన్పుట్కి మనం ఎంత అప్లై చేస్తున్నాం, 0 అని. అదేవిధంగా ఈ క్లాక్ 0 చేసామనంటే ఈ ఆర్ ఇన్పుట్ అనేదాన్ని కూడా ఈ అండ్ గేట్కి అప్లై చేసామంటే దాని యొక్క అవుట్పుట్ 0నే ఉంటుంది. కాబట్టి క్లాక్ 0 ఉన్నిందంటే ఎస్ ఆర్ల వద్ద 0 0 అనేటివి ఇన్పుట్స్ ఉంటాయి. ఆరు ఎస్ 0 0 ఉన్నిందంటే క్యూలో ఎలాంటి మార్పు ఉండదు. మనం ఇంతకుముందు కూడా చదువుకున్నాం కదా. వెల్ ఆర్ ఈక్వల్ టు 0, ఎస్ ఈక్వల్ టు 0, నో చేంజ్. క్యూ అనేది తన పూర్వస్థితిలో అలానే ఉండిపోతుంది అనమాట. సో ఆ విధంగా తన లాస్ట్ స్టేట్లో ఉంటుంది. కానీ క్లాక్ అనేది మనము టైంకు సంబంధించింది అనమాట. క్లాక్ అనగానే ఒక టైం అనేది వస్తుంది. అంటే క్లాక్ 0 ఉన్నప్పుడు, క్లాక్ అనేది 1 ఉన్నప్పుడు. సో 0 ఉన్నప్పుడు 1 ఉన్నప్పుడు తేడా ఏంది అనేది మనం చూపించాలి. అంటే జస్ట్ లైక్ సే మనము డోర్ ఓపెన్ చేయకముందు, ఓపెన్ చేసిన తర్వాత. ఓపెన్ చేయకముందు ఆ ఎంప్లాయీ బయట ఉంటాడు, ఓపెన్ చేసిన తర్వాత లోపలికి వెళ్తాడు కదా. కాబట్టి ఓపెన్ చేయక ముందు స్థితి ఒకటి, ఓపెన్ చేసిన తర్వాత స్థితి ఒకటి. అక్కడ డోర్ది. ఇక్కడ ఏంటి, క్లాక్ అనేది 0 ఉన్నప్పుడు ఒక స్థితి, 0ను 1 చేసినప్పుడు ఇంకొక స్థితి. కాబట్టి క్లాక్ అప్లై చేయక ముందు ఒక స్థితి, అప్లై చేసిన తర్వాత ఒక స్థితి అనమాట. సో ఆ స్థితులను మనం చూపించేదానికి ఇక్కడ QN+1 అండ్ QN అని రెండు తీసుకున్నాం అనమాట. కాబట్టి ఇక్కడ క్యూ అనే దాని ఇక్కడేమో క్యూ బార్లే రాసింటాం, కానీ ట్రూత్ టేబుల్లో మాత్రము మనం QN+1 అని తీసుకోవాలన్నమాట. ఈ N+1 అంటే ఏమని, క్లాక్ హై చేసినప్పుడు మన స్థితి ఏముంది, పూర్వస్థితి అంటే ముందు స్థితి ఏంటి, ఎన్ అనమాట. ఓకే, సో ఇది అర్థమైంది అనుకుంటానమ్మా మీకు. QN అండ్ QN+1. సో ఆర్ ఈక్వల్ టు 0, ఎస్ ఈక్వల్ టు 0 అయితే క్లాక్ 0 అయినా లేక 1 అయినా ఇక్కడ ఎస్ ఆర్లు 0 0 అయిపోతాయి. కాబట్టి ఇది తన పూర్వస్థితిలోనే ఉంటుంది. క్లాక్ 0నా 1నా అనేది మనం ఏదున్నా పర్లేదు కాబట్టి మనం సింప్లీ ఎక్స్ అని రాసుకుంటాం అనమాట. ఇక్కడ ఎక్స్ అని రాసామంటే అర్థమేమని, సో అది 0 అయినా ఉండొచ్చు లేక 1 అయినా ఉండొచ్చు. ఇది 0 ఉన్నా లేక 1 ఉన్నా R0 S0 కాబట్టి అవుట్పుట్ అనేది ఖచ్చితంగా QNఏ ఉంటుంది, తన పూర్వస్థితిలోనే ఉంటుంది. అదేవిధంగా క్లాక్ను 1 చేసామనుకోండి, అప్పుడు ఎస్ వద్ద ఏముంది, ఆర్ వద్ద ఏముందో అవి ఈ గేట్లను దాటి ఫ్లిప్ ఫ్లాప్ వరకు చేరుకుంటాయి అన్నమాట. సో ఇక్కడ ఎస్ ఆర్లు ఏ ఇన్పుట్స్ అయితే అనువర్తించుంటామో దాన్ని బట్టి ఈ ఫ్లిప్ ఫ్లాప్ యొక్క స్థితి మారిపోతుంది. సో క్లాక్ 1 అయిన తర్వాత ఆర్ ఈక్వల్ టు 0, ఎస్ ఈక్వల్ టు 1 అయితే దాని ఫ్లిప్ ఫ్లాప్ సెట్ అవుతుంది. క్లాక్ 1 ఉన్నప్పుడు ఆర్ ఈక్వల్ టు 1, ఎస్ ఈక్వల్ టు 0 అయితే ఫ్లిప్ ఫ్లాప్ రీసెట్ అవుతుంది. అండ్ క్లాక్ 1 అయినప్పుడు ఆర్ ఈక్వల్ టు 1, ఎస్ ఈక్వల్ టు 1 అయితే మళ్ళీ క్వశ్చన్ మార్క్ అనమాట, ఇల్లీగల్. ఇంతకుముందు చెప్పాం కదా. సో ఆ విధంగా మనకి ఇప్పుడు ఈ క్లాక్ అనే ఒక కంట్రోల్ ఉంది, ఒక సింగిల్ బటన్తో కంట్రోల్ చేసినట్టుగా ఈ క్లాక్ అనేది 1 చేసినప్పుడు మాత్రమే ఈ ఆరు ఎస్ ఫ్లిప్ ఫ్లాప్ ఇన్పుట్స్ అనేటివి ఫ్లిప్ ఫ్లాప్లోకి వెళ్ళి క్యూ యొక్క వాల్యూను మారుస్తాయన్నమాట. ఈ క్లాక్ను మనం 0 ఉంచినంత కాలము అవుట్పుట్లో ఎలాంటి మార్పు ఉండదు. ఓకే, సో ఆ విధంగా ఈ క్లాక్ ఇన్పుట్ అనే దాన్ని ఒకటి అటాచ్ చేస్తాము. సో ఇది క్లాక్డ్ ఆర్ఎస్ ఫ్లిప్ ఫ్లాప్ అనమాట. అండ్ దీని యొక్క సింబల్ను మనం ఈ విధంగా సూచిస్తాం. ఓకే, సింబాలిక్గా ఎస్ ఆర్ ఉంది, దానికి అదనంగా ఇంకొక క్లాక్ అనేది ఒకటి ఉందన్నమాట. ఓకే, సో ఇది క్లాక్డ్ ఆర్ఎస్ ఫ్లిప్ ఫ్లాప్ అనమాట. ఓకే, సి ఫ్లిప్ ఫ్లాప్ అని కూడా రాస్తుంటారు కొన్నిసార్లు. ఆర్ఎస్టి, ఆర్ఎస్ ఫ్లిప్ ఫ్లాప్ విత్ టైం అనమాట, టైం క్లాక్. సో అందువల్ల ఆర్ఎస్టి ఫ్లిప్ ఫ్లాప్ అని కూడా చెప్తూ ఉంటాం అనమాట.
సో ఆ విధంగా ఈ ఆర్ఎస్ ఫ్లిప్ ఫ్లాప్ అనేదాన్ని మనం డిస్కస్ చేసాము. నెక్స్ట్ మనకు డి ఫ్లిప్ ఫ్లాప్ అనేది చెప్పాలి, అది నెక్స్ట్ క్లాస్లో చెప్తానమ్మా. ఓకే, ఆల్రెడీ మీకు చెప్పినానమ్మా టైం టేబుల్, మళ్ళీ ఒక్కసారి రిమైండ్ చేస్తున్నాను. సో మీకు తెలుగు మీడియంకు మళ్ళీ నా క్లాస్ వచ్చేసి ట్యూస్డే ఆఫ్టర్నూన్ ఉంటుంది. నేను ఆల్రెడీ మీకు లింక్ షేర్ చేస్తాను, ఆ టయానికి అందరూ జాయిన్ కావాలి. ఓకేనా? సో అది ఈరోజు క్లాస్, ఈరోజుతో ఎండ్ చేద్దాం. అర్థమైందా? ఒకసారి మీ మైక్ ఆన్ చేసుకొని చెప్పండి అమ్మా. ఫాలో అవుతున్నారమ్మా? అర్థమైందా? ఓకే. ఏదైనా డౌట్స్ ఉంటే మధ్యలో కొద్దిగా మైక్ ఆన్ చేసుకొని అడగండి అమ్మా. మీకు ఏదైనా పాయింట్ అర్థం కాకుండా ఉంటే. ఓకే, రైట్ అమ్మా. ఓకే, బాయ్. మీరు సపరేట్గా తీసుకుంటారమ్మా, ఎందుకంటే మన ఇంగ్లీష్ మీడియం వాళ్ళకు శివరామరెడ్డి సార్ క్లాస్ ప్యారలల్గా జరుగుతూ ఉంటుంది ఇప్పుడు, మైక్రో ప్రాసెసర్ది. ఇది ఆన్లైన్ క్లాస్ కదా ఏమ్మా. నేను ఇంగ్లీష్ మీడియం వాళ్ళకు తీసుకునేటప్పుడు మీకు తెలుగు మీడియంకు క్లాస్ తీసుకుంటాడు సార్. ఇప్పుడు నాకు సోమవారము 3rd అవర్ అంటే 12 to ఉంటుంది అనమాట. మనకు టైం టేబుల్ సిసిఈ వాళ్ళు ఇచ్చారు, మా కాలేజ్ టైం టేబుల్ కాకుండా మనకు 10 నుండి 11కి ఒక పీరియడ్, 11 to 12 ఒకటి, 12 to 1 ఒకటి ఉంది. సో ఆ 12 to 1 అనేది నాకు ఇంగ్లీష్ మీడియంకి ఉన్నప్పుడు సార్ తెలుగు మీడియం క్లాస్ తీసుకుంటారు. ఓకేనా? ఓకే, రైట్. ఓకే.